కూటమి ప్రభుత్వంలో ప్రచారం తప్ప జరిగిందేం లేదని విమర్శించారు ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కన్నబాబు. కాకినాడ రూరల్ ఏరియాలో పెట్రోల్ బంక్లను సందర్శించిన కన్నబాబు వాహనదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా విత్తనాల కోసం రైతులను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం సామాన్య ప్రజల్ని ప్రభుత్వం క్యూలో నిలబెడుతోందని మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రోజు కూడా కాకినాడ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనదారులు బారులు తీర్లి ఆ పెట్రోల్, డీజిల్ కొట్టించుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ఎన్ఎఫ్సిఎల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అటు లారీలతో పాటుగా ఇటు ఆటోలు, అదేవిధంగా టూ వీలర్స్ కూడా వచ్చి పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా 160 బంకులు ఉంటే దాదాపు 20 బంకులు డీజిల్, పెట్రోల్ కొరతతో మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం దీంతో అధికారులు కూడా స్పందించారు. పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రతి బంకు వద్ద రెవెన్యూ అధికారులు ఉండి పెట్రోల్ కొట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంకుల దగ్గర పరిశీలనకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ఉన్నారు. సార్, ఈవేళ పెట్రోల్ బంక్ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు కదా, ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు? అంటే ఈరోజు ఈ పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏంటి అనేది పరిశీలించడానికి మా నాయకులందరం కలిసి వచ్చినప్పుడు చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వం మాకు చేత కాదని చేతులు ఎత్తేసినట్టు ఉంది. పబ్లిసిటీ తప్ప పని లేదు, వాళ్ళు ఏమీ చేయలేరని నిరూపించుకుంటున్నారు. వాళ్ళకి 5 రోజులు 6 రోజుల నుంచి, అంటే ఇంచుమించుగా ఇప్పుడు ఈ యాజమాన్యాలతో వాళ్ళతో మాట్లాడుతున్నారు, 10 రోజుల నుంచి స్కేర్సిటీ ఉందని చెప్తున్నారు. 5-6 రోజుల నుంచి అయితే ఇంకా భయంకరంగా క్యూలు, కోటాలు, పోలీసులు పెట్టి డీజిల్, పెట్రోల్ ఇచ్చే పరిస్థితి. చాలా బంకుల్లో స్టాక్స్ లేదు. ఉన్న బంకులన్నింటినీ కూడా అసలు కోటా పెట్టి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఆటో సోదరులు మాట్లాడుతున్నారు, 1 లీటర్ కొట్టమని బతిమాలుకుంటున్నారు వాళ్ళు. 1 లీటర్ డీజిల్ కొట్టమని. ఒక ఆటోకి అయితే 2 లీటర్లు అంట, బండికి అయితే 1 లీటర్ అంట, కారుకి 10 లీటర్లు అంట. సిగ్గు లేదా మీకు? చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, మీకు సిగ్గుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల్ని చివరికి డీజిల్ కోసం, పెట్రోల్ కోసం కూడా క్యూలు కట్టించే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు సీనియారిటీ ఎవరికి కావాలి? మీ సీనియారిటీ, మేము చాలా పెద్ద విజనరీ, ఇవన్నీ మీ పేపర్లో, మీ సొంత పేపర్లో రాసినాను తప్ప దేనికి పనికిరాదు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ప్రతి దానికి క్యూలు కట్టిస్తున్నారు. యూరియా కావాలంటే క్యూ కట్టాలి రైతులు, విత్తనాలు కావాలంటే క్యూ కట్టాలి, పెట్రోల్ కావాలంటే క్యూ కట్టాలి, డీజిల్ కావాలంటే క్యూ కట్టాలి. మీకేం సిగ్గు అనిపించట్లేదా? ప్రజల్ని ఇలాగా ఎండల్లో పడి, పడిగాపులు పడి, ఒక బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ కొట్టించుకోవడానికి పడిగాపులు పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఆటోలు తిరగని పరిస్థితి. స్కూల్ ఆటోలకు కూడా డీజిల్ లేదని చెప్తున్నారు. వరి కోత యంత్రాలు ఆగిపోయినాయి, దానికి డీజిల్ లేదు. ఇంకో పక్కన ట్రాక్టర్లకు డీజిల్ లేదు, ఆక్వాకల్చర్కి డీజిల్ లేదు, ఆక్వాకల్చర్లో జనరేటర్లు నడిచే పరిస్థితి లేదు. రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు. ఇంకా మీరేం చేస్తారు? అసలు ఊరికనే తండ్రి కొడుకు కలిపి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులని పైన స్టాంప్ వేసుకుని బిల్డప్లు ఇచ్చుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం సూటిగా. రబీకి సంబంధించి కోతలు ప్రారంభమయ్యి మసుళ్ళు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ లేక ఎక్కడికెక్కడ పొలాల్లోని వరి కోత యంత్రాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. రైతులు అయితే టిన్నులు తీసుకొచ్చి పెట్రోల్ బంకుల దగ్గర నిలబడుతున్న పరిస్థితులు చూస్తున్నారు. రైతులు టిన్నులు తీసుకొచ్చి రాత్రంతా తెల్లవారులు ఆ డీజిల్ కోసమని బంకుల దగ్గర వెయిట్ చేసే పరిస్థితి ఏంటి? లేదంటే స్లిప్పులు ఇస్తాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఎండిఓ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. ఇవాళ వరి కోత మిషన్లకు కూడా మీరు డీజిల్ ఇవ్వలేని పరిస్థితిలో, ఆక్వాకల్చర్కి డీజిల్ ఇవ్వలేని పరిస్థితిలో ఇంకేంటి చేస్తారు మీరు? ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది ప్రజలకి డీజిల్, పెట్రోల్ కూడా అందించలేని పరిస్థితిలో దిగజారిపోయింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు డీజిల్, పెట్రోల్ కొరత వచ్చిందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కన్నబాబు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా స్పందించి తక్షణమే ప్రజలకు డీజిల్, పెట్రోల్ను అందుబాటులో తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.